మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాకాణి గోవర్ధన్ రెడ్డికి జైలు జీవితం ఖాయమని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లాలో చంద్రబాబు సభ విజయవంతం కావడంతో మంత్రి కాకాణికి కంటి సమస్య వచ్చిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుని వ్యవసాయంపై కాకాణి చర్చకు పిలవడం హాస్యాస్పదమన్నారు. కల్తీ మద్యం కేసులో చంద్రబాబు నారాయణ కాళ్లు మంత్రి కాకాణి పట్టుకున్నారని ఆరోపించారు. చీకటి పడితే నారాయణ క్యాంపు కార్యాలయంలో కూర్చునేవాడన్నారు. 2 ఏళ్లు కల్తీ మద్యం కేసులో ఇరుక్కుని మా నాయకుడు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాడు నువ్వు, నారాయణ గారి కాళ్ళు పట్టుకున్నాడు నువ్వు. ఫస్ట్ 2 ఇయర్స్ నువ్వు రాత్రి 10 అయితే నువ్వు ఎక్కడున్నావు? నారాయణ గారి ఆఫీసులో ఓఎస్డీ పెంచిలిటి దగ్గర కూర్చొని నీ బతుకది. నువ్వు వచ్చి చంద్రబాబుని రమ్మంటావా? అయ్యా నాయన ఆయన అంట 10,000 ఓట్లు కూడా నాకు రావంట. నీకెందుకు అంత టెన్షను? నువ్వు ధైర్యంగా మనిషి ఫంక్ అయిపోతున్నావు, డెస్పరేట్ మూడ్లోకి వెళ్ళిపోతున్నావు. అది జనం చూసుకుంటారు. ఇప్పుడు పరిస్థితి ఏంది? జనం నాకు ఫైనల్గా అందరికీ తెలుసు జైలు జీవితం నీకు. నువ్వు కల్తీ మద్యంలో తప్పించుకోగలవా? నకిలీ పత్రాలు నేమ్ పెట్టిన కేసులో తప్పించుకోగలవా? తప్పించుకోలేవు. కంపల్సరీ నువ్వు జైలుకి పోవాల్సిందే. ఇంకోసి ఏంటంటే జనానికి ఇప్పటికే అర్థమైపోయింది, 3ఓసారి పొరపాటున సర్వేపల్లిలో కాకాని గెలిస్తే సర్వేపల్లిని అమ్మేస్తాడు.